హాయ్ ఫ్రెండ్స్ అందరిలో ఉన్నారు. ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి మనకి ఎంపీసీ కౌన్సిలింగ్ లోని సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఓకేనా, అందరూ కూడా వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే పక్కనే కనిపిస్తున్న హై బటన్ క్లిక్ చేసుకోండి. చాలా మంది రికమెండ్ అయితే అవుతుంది అనమాట. వాళ్ళకి కూడా తెలుస్తుంది ఏపీ ఎంసెట్ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ చూసినట్లయితే మనకి సెకండ్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ రావాలనుకున్నట్లయితే ఫస్ట్ గా మనకి హైకోర్టులో కేసు వేశారు కదా, మనకి నాన్ లోకల్ సంబంధించి హైకోర్టులో కేసు అయితే వేశారండి. హైకోర్టులో కేసు సంబంధించి మనకి అప్డేట్ అయితే ఇచ్చారనమాట. అయితే ఇక్కడ మనకి కేసు అనేది ఎప్పుడు క్లోజ్ అవుతుందని చెప్పేసి తెలుసుకోబోతున్నాం అనమాట. చాలా మంది అడుగుతున్నారని అసలు ఈ కేసు ఏమైంది, ఈ కేసు ఎప్పుడు పూర్తి అవుతుంది, దాంతో పాటు మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి అడుగుతున్నారండి. సో దానికి సంబంధించి ఒకసారి మనం చూద్దాం అనమాట. కేసుకి సంబంధించి మన డీటెయిల్స్ లోనే మనకైతే వెళ్దామండి. మరి అయితే మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ కి అయితే రండి అండి. ఇక్కడికి వచ్చేసరికి చూసినట్టు కదా మనకి కేసు సంబంధించి మనకి ఇక్కడ మనకి కేసు టైప్ లో వచ్చేసరికి డబ్ల్యూపీ అని చెప్పి టైప్ చేయండి. దాంతో పాటు కేసు నంబర్ దగ్గరికి వచ్చేసరికి 20159 క్లిక్ చేయండి. దాంతో పాటు ఇక్కడ ఇయర్ లోన్ వచ్చేసరికి 2025 అనమాట. 2025 క్లిక్ చేసుకోండి. ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయండి. అయితే ఈ కేసు అయితే మాత్రం మనకి 31 జులై రోజు అయితే మనకి ఫైల్ అయింది అనమాట. ప్రస్తుతం అయితే మనకి ఈ కేసు ఇంకా పెండింగ్ లో అయితే ఉందన్నమాట. ఈ కేసుకి సంబంధించి కూడా మనకి లిస్టెడ్ డేట్ వచ్చేసరికి 28 ఇచ్చారనమాట. 28 ఆగస్ట్ అని చెప్పేసి. అలాగే ఈ కేసుకి సంబంధించి మనకి ప్రొసీడింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. కేసు సంబంధించి ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ అన్ని కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి క్లిక్ చేస్తాను, ఒకసారి వ్యూ క్లిక్ చేస్తున్నాను. సరే కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కేసు సంబంధించి మినిమం మనకి 3 వీక్స్ టైం అయితే పడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. 3 to 4 వీక్స్ టైం పడుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సో మనకి లాస్ట్ హియరింగ్ అయితే మనకి 28 అయితే ఇచ్చారనమాట. 28 క్లోజ్ చేయండి అని చెప్పేసి ఆగస్ట్ 28 మాత్రం, అంటే మనకి రేపటి అయితే మనకి రిలీజ్ కావడం లేదు. సో మనకి ఆగస్ట్ 14 రావడం లేదండి. కేసు అయితే మాత్రం వాయిదాలు పడుతుంది అనమాట. సో వాయిదా పడడం వల్ల ఖచ్చితంగా కేసు అనేది మనకి ఆగస్ట్ ఎండింగ్ వరకు కూడా జరుగుతుందండి. సో మనకి ఆగస్ట్ ఎండింగ్ వరకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అయితే మాత్రం ఈ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనకి రిలీజ్ చేస్తారనమాట. అంతేగాని ఇప్పుడైతే మనకి రిలీజ్ చేయరండి. సో ఇన్ కేసు మనకి కోర్టు కేసు అనేది ఫాస్ట్ గా జరిగినట్లయితే, మనకి హియరింగ్ అనేది ఫాస్ట్ గా జరిగినట్లయితే అంతకన్నా ముందే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది. మనకి ఆగస్ట్ లాస్ట్ వీక్ ఆగస్ట్ లాస్ట్ డేట్ లో అయితే మాత్రం మనకి ఒక సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనకి రిలీజ్ చేస్తారు. మనకి లేదంటే 28 రోజున మనకి రిలీజ్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకున్న మన యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం అలాగే వీడియో లైక్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవుతే కేసు సంబంధించి ప్రతి పీడిఎఫ్ పెడుతూ ఉంటారన్నమాట. అప్డేట్ కూడా పెడుతూ ఉంటారన్నమాట. ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే అవుతుండండి. అలాగే లైక్ చేసి హై బటన్ క్లిక్ అయితే చేయండి. దాదాపు మీ ఫ్రెండ్ ఉంటే వాళ్ళకి కూడా సెక్షన్ వాళ్ళకి కూడా రికమెండ్ చేయండి. వాళ్ళకి కూడా తెలుసుకుంటారు అన్నమాట కేసు స్టాటస్ అయితే మాత్రం. ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా, అలాగే కామెంట్ చేయండి. ఎంతమంది కామెంట్ చేస్తే గవర్నమెంట్ అయితే వెళ్తుంది అనమాట. సో ఇక్కడ ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారని చెప్పేసి ఖచ్చితంగా సో మీరు అయ్యేసరికి సీట్ అలాట్మెంట్ చెప్పేసి కామెంట్ చేయండి. చాలా మందికి మంచి సర్కిల్స్ కూడా వెళ్తుంది అనమాట. బాయ్.